హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేది మిడ్డీదండి. మిడ్డీ బ్యాక్ పార్ట్ అండి. అయితే ఇది బాడీ బ్యాక్ పార్ట్ కాబట్టి అంబ్రెల్లా ఫ్రాక్కి మనం బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫస్ట్ జాయింట్ చేస్తున్నానండి. అలా జాయింట్ చేసిన తర్వాత చుట్టూ నేను వీడియో ఎటు కనబడిద్దా అని పెట్టానండి. ఒకవేళ ఇటు కనబడుతుందా లేదని చెక్ చేశాను. ఇటు కనబడకపోతే ఇంకో సైడ్ పెడతానండి. అలా చుట్టూ జాయింట్ చేసిన తర్వాత నీట్గా జాయిన్ చేయాలి. ఎందుకంటే జిమ్మిచ్చూ శారీ కదా ఫ్రెండ్స్, అందుకోసం. వీడియో ఏదైనా ఒకసారి చూస్తే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఒకసారి చూసినప్పుడు అర్థం కాకపోతే సెకండ్ టైం చూడాలండి. అప్పుడే అర్థమైద్ది వీడియో. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేశాక కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా చుట్టూ మొత్తం కట్ చేసేసుకోవాలి. అలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మన షోల్డర్ దగ్గర నుంచి అటు కనిపించలేదని నేను మళ్ళీ ఇటు పెట్టేశాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు బాగా క్లియర్గా అర్థమైపోద్ది. కుట్టేసిన తర్వాత చుట్టూ కట్ చేశాను. నేను నెక్కులు కట్ చేయలేదు కదండి బిఫోర్ వీడియోలో, కటింగ్ వీడియో పెట్టాను. ఇప్పుడు ఈ ఫ్రాక్ అనేది ఎంతో ట్రెండింగ్ అవుతుంది. ఇది వచ్చేసరికి అంబ్రెల్లా, అదే ప్రిన్స్ కట్ అండి. నేను కుట్టింది అంబ్రెల్లా ఫ్రాకు. నేను సేమ్ ఆ డ్రాయింగ్ వేసా కదా, ఆ డ్రాయింగ్ మీద కట్ చేయకుండా స్టిచ్ చేశానండి. ఎందుకంటే కట్ చేశాను అనుకోండి జిమ్మిచ్చూ శారీకి స్టిచ్చింగ్ అనేది కుదరదు కదా, దానికోసమని. బ్యాక్ పార్ట్ కుట్టేసి ఎదురు టక్స్ పెట్టేసానట్టుంది, స్కిప్ అయినట్టుంది. బ్యాక్ పార్ట్దే ఉందిలేండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి. అలా నేను ఆ మార్కింగ్ చేసిన దాని మీద కుట్టేసి కట్ చేసుకుంటాను. అప్పుడు అనేది మనకి ఫోల్డింగ్ కానీ ఏది జారకుండా వచ్చేస్తాయి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కనుక కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మనం లైనింగ్ కానీ పైన జిమ్మిచ్చి ముక్క కానీ ఏది డిఫరెంట్ తేడా రాదండి. ఇప్పుడు అలా మధ్యలోకి పెట్టేసి ఫస్ట్ మధ్య దగ్గర నుంచి జాయిన్ చేయాలి. మనం కట్ చేసిన దగ్గర మధ్య డాట్ ఉంటుంది. ఆ డాట్ దగ్గర నుంచి ఫస్ట్ ఆడ పెట్టేసి సెకండ్ టైం మళ్ళీ సేమ్ మన హ్యాండ్కి ఎలా జాయిన్ చేస్తామో అలానే ప్రిన్స్ కట్కి కూడా అలా స్టిచ్ చేసిన తర్వాత జాయిన్ చేయాలండి. ఇప్పుడు ఒక కుట్టేసా కదా ఫ్రెండ్స్, అదిగో వచ్చిందా రాలేదో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు రెండో స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా అంతే స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా మనం కట్ చేసుకున్నాం కదా స్టిచ్ చేసి, సేమ్ అదే ప్రాసెస్. ఎందుకంటే మీకు సరిపోతుందా లేదా ఏమన్నా తేడా వస్తుందా అని చూపిస్తున్నాను. కాకపోతే స్టిచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సరి చేసుకుంటూ స్టిచ్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం టక్స్ పెట్టుకునే సైడ్కి కింద సైడు స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సైడు ఎగుడు దిగుడుగా ఉన్నాయన్నీ మళ్ళీ నీట్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత నేను కటింగ్ వీడియోలో నడుం సైడ్కి క్రాస్గా కట్ చేయలేదు, అందుకని 1/2 ఇంచు మార్జిన్తో క్రాస్గా కట్ చేసుకోవాలి ఫ్రాక్ వచ్చేసరికి. అలా కట్ చేసుకోకపోతే ఫ్రాక్ లుక్ అనేది కుదరదండి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ది టక్స్ పెట్టాను. నీకు వీడియోలో మిస్ అయింది కదా ఫ్రెండ్స్, అందుకని చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ని కూడా సేమ్ ఇప్పుడు ముందు క్లాత్తో జాయింట్ చేసుకుంటాను. హ్యాండ్స్కి సైడ్ జాయింట్ చేసుకుంటాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు ఎంతగానో ఉపయోగపడిద్ది. నేను అలా ఉన్నప్పుడు ఒకటి పైకి ఒకటి కింద వైపు పెట్టేసి హ్యాండ్ జాయింట్ చేస్తాను. మనం లైనింగ్ అటాచ్డ్ అయిన తర్వాత జాయింట్ చేయాలంటే కుదరదు, అప్పుడు ఇసుగ్గా ఉంటుంది. అదే మనం ముందే జాయింట్ చేసుకున్నానికి చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోయిద్ది. ఎందుకండి సబ్స్క్రైబ్ చేసుకొని అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు? మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ చూసినా చూడపోయినా సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన ఏం కాదండి. తెలియని వాళ్ళందరూ ఎంతోమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకోవటం అన్సబ్స్క్రైబ్ చేసుకోవటం అదొక ఇది కదండి.
ఏదైనా మీరిచ్చే సబ్స్క్రైబ్ వలన, లైకుల వల్లే గదా మేము వీడియోస్ చేయాలి అనిపిస్తది. మీరలా అన్‌సబ్స్క్రైబ్ చేసి డిసప్పాయింట్ చేస్తే మాకు కూడా వీడియోస్ చేయాలనిపిచ్చేది గదా! అచ్చం షాప్ వీడియోలు చేయాలన్నా గానీ చూడరు గదండీ! అందుకోసం కొన్ని టైలరింగ్ వీడియోస్ కూడా నేను పెడుతున్నారు. బిగినర్స్‌కు యూజ్‌ఫుల్ అయితాయని. మీకు అవసరమైతేనే చూడండి ఫ్రెండ్స్. అవసరం లేదనుకో మీరు షాప్ వీడియోలు ఉన్నప్పుడే షాప్ వీడియోలు చూడండి. బిగినర్స్‌కి 2 ఉపయోగపడతాయిగా. షాప్ వీడియోలు ఉపయోగపడతాయి. అదే స్టిచ్చింగ్ వీడియోస్ గూడా ఉపయోగపడతాయి. వాళ్ళు గూడా ఒకాళ బయటికి పోయి కొనాలనుకున్నప్పుడు ఏ వస్తువు ఎలా, ఎంత పడిద్ది, ఎంత క్వాలిటీ ఉంటదని వాళ్ళకి గూడా తెలిసిద్ది గదా! వాళ్ళ కోసమని నేను చెప్తున్నా. ఒకటే పెడితే నా ఛానల్ గూడా రన్ కావాలి గదా! అంటే వీడియోస్ డైలీ పెట్టడానికి గూడా ఎక్కువ ఉండవు గదా ఫ్రెండ్స్. అలా జాయిన్ చేసుకున్న తర్వాత కింద హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో పట్టీ పెట్టేసి కుట్టేస్తున్నానండి. నేను వీడియోస్ ఎంతో కష్టంతో చేస్తున్నా. అంటే ఇష్టంతో చేసినా, కష్టంతో చేస్తున్నా. దేనికోసం అంటే 10 మందికి ఉపయోగపడాలి అనే ఆలోచనతోనే నేను చేస్తున్నాను. లేకపోతే నేను కుట్టేసుకొని, నేను షాప్‌లో బేరం అమ్ముకొని నాకు నాకు సరిపోయిద్ది. చేయాల్సినంత అవసరమేం లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇంక సెకండ్ హ్యాండ్ అండి. ఎటువైపు పైనుందా, ఎటువైపు లోపలికుందా అర్థం కావట్లేదు. ఎందుకంటే లైటింగ్ వెలుతురికి అది గాక జిమ్మిచ్చి శారీ గదా! అందుకోసం. ఈ వీడియోలో ఏది మిస్ కాదండి. అందుకోసమే లేట్ అయినా గానీ చాలా క్లారిటీగా చెప్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎవరి వీడియోలో గూడా ఉండదు. రఫ్ హ్యాండ్స్ వచ్చి ప్రిన్స్ కట్ వచ్చి నాకు తెలిసి. అలా మొత్తం జాయిన్ చేసేసుకొని కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకొని మళ్ళీ ఈ హ్యాండ్‌కి గూడా సేమ్ హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో పట్టీ కుట్టేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. రఫ్ హ్యాండ్స్‌కొచ్చేసరికి లాస్ట్‌కొస్తదండి. ఎందుకంటే మనం అన్నీ జాయిన్ చేసి పెట్టేసుకొని మనం నెక్కులు గూడా ఏసుకోవాలి గదా! దానికోసం. ఒకటికి 2 సార్లు చూసుకోవాలి. మనం కరెక్ట్‌గా కుట్టామా లేదా? ఎందుకంటే ఫ్రంట్ సైడ్‌కి రావాలి గదా! ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి నేను నెక్కులు కట్ చేశాను. ముందు వీడియోలో పెట్టాను. అయితే అవి ఐరన్ చేశానండి. లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి. ఎనకాలొచ్చేసరికేమో రౌండ్ నెక్ అండి. లైనింగ్ మీద పెట్టి మనం అలా ఒకసారి ఇస్త్రీ చేసుకున్నాం అనుకోండి కదలకుండా ఉంటాయి. చుట్టూ హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో లైనింగ్ ఉంది గదండీ! అది ఖర్చులాగా మడతేసుకోవాలి. అదే మనం మడతయిపోతే మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు నీట్‌గా ఫినిషింగ్ అనేది రాదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ అయిపోయింది. అది జాయింట్‌కి వేస్ట్ క్లాత్ కట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నెక్ ఉంది గదండీ! నెక్‌కి 2 సైడ్‌లు మధ్యలోకి పెట్టేసుకొని డాట్ అని స్టిచ్చింగ్ ఏసుకోవాలి కొంచెం. అప్పుడు కదలకుండా ఉంటది నెక్. ఇప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత ఆపేయాలండి. స్టిచ్ మధ్యలో యేసుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు కదలకుండా ఉంటదండి. ఇప్పుడు మనం బకరం పక్క నుంచి స్టిచ్ చేసుకోవాలి. అలా రౌండ్‌గా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి నెక్ గూడా చాలా నీట్‌గా ఫినిషింగ్‌గా వస్తదండి బకరం యేస్తే. అదే క్లాత్ మందంగా ఉంటే మనం బకరం యేసుకోకపోయినా మామూలుగా మెడ ముక్కలేసుకున్నా గానీ నీట్‌గా వచ్చేసిద్ది. ఇప్పుడు మనం అలా స్టిచ్ చేశాక కట్స్ పెట్టుకోవాలండి. కట్స్ పెట్టేసుకొని మళ్ళీ పైన ఒక కుట్టేసుకోవాలి సర్చ్ చేసుకుంటూ. నా ఛానల్ గనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు గనక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడొచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్‌కి గూడా మనం సేమ్ బ్యాక్ పార్ట్ నెక్‌కి ఎలా మనం స్టిచ్చింగ్ చేసామో మొత్తం సైడు మొత్తం అర్జిన్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎగస్ట్రా క్లాత్ ఉంది గదా! ఆ క్లాత్ అంతా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకోవటం అయిపోయింది. ఇప్పుడు మధ్యలోకి పెట్టేసుకొని ఒక డాట్ పెట్టేసుకోవాలి ఫ్రంట్ నెక్ కాబట్టి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర ఎలా పెట్టేసుకున్నామో సేమ్ అలానే పెట్టేసుకున్నాం అనుకోండి. ఎక్కడ ఎగుడు దిగుడు రాకుండా, హెచ్చులు దక్కులు రాకుండా ఉంటాయి. ఇప్పుడు మధ్యలో డాట్ కూడా పెట్టేసుకుంటే మనం నెక్‌కి ఫ్రంట్ నెక్ పెట్టుకున్న డాట్‌కి, ఈ డాట్‌కి కరెక్ట్‌గా పెట్టుకోవాలి. అలా పెట్టేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి.
ఇంగ ఆపాలి. ఇప్పుడు మనం పాదం పైకి లేపేసి కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆ కట్ వర్క్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను అంత చిన్న నెక్ పెట్టింది. పాపకొచ్చేసరికి నేను ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 5 అండి. పెద్దది కట్ వర్క్ పెడదామంటే లుక్ రాదు గదా అని చిన్నది జెండు వంశీ సమూతాతో కట్ వర్క్ పెట్టానండి. కానీ చిన్నదైతే సింపుల్‌గా ఉంటది గదా ఫ్రెండ్స్ దానికోసం. మోటరే మోటర్ గాబట్టి మనం నిదానంగా కుట్టుకుంటేనే కట్ వర్క్ అనేది షేప్ అనేది బాగొస్తదండి. ఇంకేంటి సంగతులు ఫ్రెండ్స్? నేనేమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటుంటే ఏమనుకోవద్దండి. సారీ. ఎవరినైనా హర్ట్ చేసినట్టుగా ఉన్నా గానీ. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం వాటి కట్ వర్క్ ఆకారంతో కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకుంటూ నిదానంగా ఆ ఘాటుల్లోకి పోవాలండి. ఆ ఘాటుల్లోకి పోతేనే మనకి షేప్ అనేది మంచిగొస్తది. ఇప్పుడు అలా కుట్టిన తర్వాత మనం కట్స్ పెట్టుకోవాలి మొత్తం. అంటే నొక్కుల దగ్గరైనా పెట్టుకోవచ్చు. కానీ మొత్తం పెట్టుకున్నామనుకోండి నీట్‌గా మంచిగా ఫినిషింగ్ అనేది బాగొస్తది. ఇప్పుడు అలా తిప్పేసుకోవాలి. ఎక్కడైనా కుట్టు కలవకపోయినా మళ్ళీ స్టిచ్ చేసుకోవాలండి. ఆ స్టిచ్చింగ్ వీడియో చెప్తూ మధ్య మధ్యలో ఎందుకు చెబుతున్నారో అనుకుంటారు. కాపోతే నేను నా నా ఫీలింగ్స్‌ని చెప్తున్నానండి అందుకు. ఏమీ అనుకోవద్దు. ఓన్లీ స్టిచ్చింగ్ వీడియోనే చెబితే ఏమి అనిపించదు గదా! అనుకోని చెప్పాలి అని. ఇప్పుడు పైన గూడా సేము కట్ వర్క్ టైప్‌లోనే స్టిచ్ చేసుకుంటూ ఉండాలండి. మనం అలా తిప్పేసిన తర్వాత పై సైడు స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఆ కట్ వర్క్ ఆకారం ఎలా ఉంటే అలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి ఎలా వచ్చేసిందో. అలా కుట్టిన తర్వాత ప్రిన్స్ కట్ సైడ్ ఒక్కోసారి ఎగుడు దిగుడు వస్తది. కట్ చేసుకోవాలి. బ్లౌజ్‌కైనా సరే అలానే వస్తదండి ఒక్కోసారి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాక్‌కి లోపల లైనింగ్ ఉంటది గదండీ! కింద పార్ట్‌కి. ఆ లైనింగ్‌కి ముక్కలు పడతాయి గదా! అవి గూడా జాయింట్ చేయటం చూపిస్తున్నానండి. నేను పాలిస్టర్ ముక్క తీసుకునేసరికి జాయింట్ అనేది ఎక్కువ పడింది. క్రేప్ అసలు ఆ కలర్ దొరకలేదని గూడా బిఫోర్ వీడియోలో చెప్పాను. 14 ఏళ్ల అమ్మాయికొచ్చేసరికి పాలిస్టర్ వచ్చేసరికి 4 మీటర్లు, కాటన్ మీటర్ అండి. అదే మామూలుగా క్రేప్ అయితే 3 మీటర్లు పట్టిద్ది. కాటన్ అయితే 1 మీటర్ పట్టిద్ది. అలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనం సెకండ్ పార్ట్ గూడా అలానే స్టిచ్ చేసేసానండి. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ ఎగుడు దిగుడుగా ఉందా లేదా అని చెక్ చేసుకొని కట్ చేసుకోవాలండి. రెండో స్టిచ్ గూడా ఏసేసాను. అలా కట్ చేసుకొని మళ్ళీ నేనేం చేశానంటే పై క్లాత్ జిమ్మిచ్చు శారీ ఉంటది కదండీ! పై పార్టు అది గూడా జాయింట్ చేయటం గూడా చూపిస్తున్నాను. ఎందుకంటే బిగినర్స్ ఎవరైనా చూస్తారనుకోండి, అందరికీ అర్థం అవ్వాలని ఉండదు. అందరికి అర్థం కాదని ఉండదు. వాళ్ళ కోసం ప్రతిదీ చూపిచ్చాననుకోండి, వాళ్ళకి బాగా యూజ్‌ఫుల్ అయిపోద్ది గదా! ఎక్కడి నుంచి ఎలా జాయిన్ చేసుకోవాలా? ఏందా? అని. కింద పార్ట్‌కొచ్చేసరికి ఫ్రాక్ మిడ్డీ పార్ట్‌కొచ్చేసరికి ఏమైద్దంటే, వన్ సైడ్ ఏమో క్రాస్‌గా వస్తది. వన్ సైడ్ ఏమో ఎక్కువ క్లాత్ పడిద్దండి. చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నా తొందరకి అది గూడా దారం గూడా ఒకటికి 2 సార్లు ఇబ్బంది పెట్టేస్తుంది. కానీ ఆ ఫ్రాకు యేసుకున్న తర్వాత వాళ్ళు చాలా బాగుందని అన్నారండి. అందుకనే నేను వీడియో తీశాను. మీకు నచ్చితే వీడియో చూస్తారు, లేకపోతే లేదనే ఆలోచనతో తీశాను. కానీ ఎప్పటికైనా మీకు ఉపయోగపడిద్ది ఫ్రెండ్స్. మీ పిల్లలకి గానీ, ఎవరికైనా కుట్టాలంటే. వన్ సైడ్ క్రాస్‌గా వచ్చిద్ది. వన్ వైపు ఎక్కువగా వచ్చిద్దని చెప్పా గదా! అలా స్టిచ్ చేసుకోవటమే.
జిమ్మిచ్చు శారీస్ వచ్చేసరికి ఎటు లోపలో, ఎటు పై సైడో అర్థం కాదండి. ఎందుకంటే షైనింగ్ ఉంటాయి గదా! ఎటు చూసినా గానీ. అందుకని చాలా అర్థం చేసుకోవాలంటే కష్టంగా ఉంటది. అలా స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనం స్టిచ్ చేసిన తర్వాత ఎక్కువ క్లాత్ వస్తే కట్ చేసుకోవాలండి మనం స్టిచ్ చేసిన దగ్గర. అక్క మొహం కాన రావట్లేదని అనుకోవచ్చు. నేను పెట్టిన స్టాండ్ వీడియోకి ఇంక అలానే వస్తుందండి. ఇంక అంతకంటే ఎక్కువ కనిపించలేదు. నా మొఖం కాన రావాలంటే నేను స్టిచ్ చేసేది కనిపించదు. ఓన్లీ స్టిచ్ చేసేదే కనబడాలంటేనేమో అది స్టాండ్‌కి సరిగ్గా వీడియోకి సెట్ కావట్ల. అలా కుట్టిన తర్వాత కట్ చేయాలన్నా కదా ఫ్రెండ్స్, అలా కట్ చేసుకోవటమేను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, మనం లోపలికి కావాలంటే ఇంకోసారి ఫోల్డింగ్ ఏసుకొని అంచులు కుట్టుకోవచ్చు. ఎందుకంటే పోగులు లాగుతాయి అనుకుంటే. కుట్టిన తర్వాత కరెక్ట్‌గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కుట్టిన తర్వాత క్లాత్ ఎగస్ట్రా ఉంది గదా! ఆ క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి లోపల అంచులాగా మడత పెట్టుకుందాం అని చెప్పా గదా! ఎందుకంటే ఈ అంచులాగా మడత పెట్టడం మనం పిల్లలు నడుస్తున్నారనుకోండి, సపోజ్ ఏదైనా తట్టుకుందనుకోండి, అప్పుడు పోగులనేవి రాకుండా ఉంటాయి. అందుకని జాయిన్ చేసి మనం అంచులాగా మడతేసి స్టిచ్ చేస్తున్నాము. మాకు రూమ్‌లోకొచ్చేసరికి లైటేసుకోకపోతే కనిపించదండి. అందుకని నేను ఇంక లైటెయ్యాల్సిందే ఖచ్చితంగా. ఇంకేంటి సంగతులు ఫ్రెండ్స్? నేనెన్నో సార్లు అడిగాను. నా వీడియో ఎక్కడి దాకా రీచ్ అవుతుందో తెలుసుకోవడానికి కామెంట్ చేయండి అని. ఎవరు గూడా కామెంట్ చేయలేదు. నేనేం ఫీల్ కాను ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేసినంత మాత్రాన. అలా అని లైక్ గూడా ఇవ్వట్లేదు. నా వీడియోస్ చూసేది ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ నంబర్స్ ఉంటారు గానీ, అదే అంటారు చూడండి, అంతకుముందు ఎవరో అంటారు, మన చుట్టాలు గూడా మన వీడియోస్‌కి లైకులివ్వరు అన్నట్టుగా, మన చుట్టాలు గానీ, మన ఫ్రెండ్స్ గానీ లైకులివ్వరు. అట్లుంది ఇప్పుడు. అలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలండి. ఎందుకంటే, క్లాత్ జారుతుంది కొద్దిగా. దానికి తోడు షైనింగ్ ఎక్కువుంది గదా! ఇబ్బందిగా అనిపిచ్చేసింది. ఎవరికైనా నచ్చపోతే స్కిప్ చేసేయండి. ఇబ్బందేం లేదు. వీడియో అని చూడమాకండి. మీకు నచ్చపోయినా, అర్థం కాపోయినా గానీ. నో ప్రాబ్లమ్. ఇప్పుడు నేను అంతా కట్ చేసేసానండి. ఇప్పుడేం జేయాలంటే, మనం బాడీ పార్ట్ ఉంది గదా! పై సైడ్‌కొచ్చేసరికేమో మనం శారీ క్లాత్ అనేది పెట్టుకోవాలి. బోటెక్ స్టైల్‌లో స్టిచ్చింగ్ జేస్తాం గదా! బోటెక్ స్టైల్‌లో అయితే మాత్రం పై పార్ట్‌కి మనం ఇలా రివర్స్‌లో పెట్టేసుకొని స్టిచ్ చేయాలి. మామూలుగా అయితే ఏముంది లైనింగు 2 జాయిన్ చేసుకొని దీనికి పెట్టేసి స్టిచ్ చేయొచ్చు. కాకపోతే మనం బోటెక్ స్టైల్‌లో స్టిచ్ చేయాలంటే పై సైడ్‌కొచ్చేసరికి శారీ మిడ్డీ క్లాత్ అనేది పెట్టుకోవాలి. సగం మధ్యలో నుంచి పెట్టేసి జాయిన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి అలా జాయిన్ చేసాం గదా! అలా జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ కుట్టేసుకోవాలండి. కాకపోతే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు లోపల లైనింగ్ గూడా పెట్టేసి ఒకేసారి స్టిచ్ చేద్దామని ఆగాను. ఇది గూడా సేమ్ ప్రాసెస్ అండి. మధ్యలో పెట్టేసి మన బాడీ పార్ట్ ఉంటదిగా బాడీ పార్ట్‌కి మధ్యలో టక్స్ పెట్టేసుకొని, ఈ మిడ్డీకి కూడా టక్స్ పెట్టేసుకోవాలండి. ఫ్రాక్ పై పార్ట్ జాయిన్ చేయకపోతే మిడ్డీ అంటారు గదండీ! ఆ టైప్‌లో నేను చెప్పేస్తున్నాను కొంచెం కన్‌ఫ్యూజ్‌గా అది. ఇప్పుడిప్పుడే గదా వీడియోలు జేస్తుంది. అలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మొత్తం రెండో కుట్టు గూడా ఎయ్యాలి ఫ్రెండ్స్. ఇలా గనక స్టిచ్ చేస్తే ఇది బోటెక్ స్టైల్ స్టిచ్చింగ్ అంటారు. కానీ కుట్టిన తర్వాత చాలా నీట్‌గా ఫినిషింగ్ వస్తదండి. అదిగోండి లోపల వైపుకి పోయిద్ది ఖర్చనేది. చూడండి ఎంత నీట్‌గా ఉందో. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ అండి. ఇది రఫ్ హ్యాండ్స్ అంటారు. అంటే ఒక పార్టే చూపిచ్చాను. సెకండ్ పార్ట్ కూడా సేమ్ అలానే ఉంటది. ఇప్పుడు రఫ్ హ్యాండ్స్ అంటారు.
మనం ఒకవైపు వచ్చేసరికి లేస్ పెట్టేసుకోవాలండి. 14 అంగుళాలు పెట్టేసుకొని, ఒక సైడ్ 7 అంగుళాలు, ఒక సైడ్ 4 అంగుళాలు. నేను 7 అంగుళాల వైపు స్టిచ్ చేశానండి లేసు. అదనేది మిస్ అయిందట్టుంది వీడియోలో. అంటే లాంగ్ ఎక్కువైంది గదా! అందుకని మిస్ అయిందట్టుంది. నేనైతే ఎడిట్ చేయలేదండి చాలా వరకు. అలా మనం కుచ్చు పెట్టేసుకోవాలి 1/2 ఇంచ్ మార్జిన్‌తో. 2 సైడ్స్ కుచ్చిపెట్టుకోవాలి. ఆ లేస్ అనేది నేనేం చేశానంటే సింగిల్ పాదం పెట్టి కుట్టానండి. మిషన్ మీద అనేది పడలేదు. జారిపోతుంది ఎంతప్పటికి. వన్ సైడ్ అయిపోయింది. నెక్స్ట్ సైడ్ గూడా సేమ్ అదే ప్రాసెస్‌గా కుట్టుకోవాలి. ఇటు ఎలా ఖర్చు పెట్టామో అదే లెవెల్‌లో పెట్టేసుకోవాలండి కుచ్చు. జిమ్మిచ్చు శారీ కాబట్టి మనం ఒకవైపు పట్టుకుంటే ఇంకోవైపు పైకి లేసినట్టుగా ఉంటది. కొంచెం అర్థం కావటం కష్టంగా ఉంటది ఫ్రెండ్స్. సేమ్ అదే లెవెల్‌లో పెట్టేసుకోవాలి. రివర్స్ పెట్టకూడదు. ఒకే వైపు ఉండాలి 2 వైపు ఖర్చు. కుచ్చనేది 2 వైపులా ఒకేలాగుండాలండి. నేనేందంటే వాలు కుదరట్లేదు ఎటు పెడదామా ఏందా అని చెక్ చేసుకుంటూ కుదిరించుకుంటున్నాను. అలా సరి చేసుకుంటూ స్టిచ్ చేయాలి. కానీ హ్యాండ్స్ దగ్గరికొచ్చేసరికి నన్ను భలే ఇసికిచ్చేసింది క్లాత్ అనేది. ఎక్కడా అంత అనిపించలేదు గానీ. 5, 6 కుచ్చులొస్తాయండి. అలా కుచ్చులొచ్చిన తర్వాత జారుతూ ఉంటది గదా! కుచ్చనేది కష్టంగా వస్తది. కుచ్చనేది అయిపోయింది. అలా కుచ్చయిపోయిన తర్వాత మనం మిడిల్‌లోకి ఫోల్డింగ్ చేసి ఒక డాట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా పట్టుకొని మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ ముందుగానే జాయిన్ చేసుకున్నాం గదా! ఆ హ్యాండ్స్‌కి ఎలా అటాచ్ చేయాలని చూపియడం. ఇప్పుడు హ్యాండ్ ఉంది గదండీ! మనం మధ్యలో నుంచి 2 అంగుళాలు మార్జిన్ చేసుకొని, తర్వాత మళ్ళీ 2 అంగుళాల దగ్గర నుంచి 3 అంగుళాలకి మార్జిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కటింగ్ పెట్టాం గదా! ఆ కటింగ్ దగ్గర నుంచి మధ్యలో పెట్టేసి, సేమ్ ఏ ప్రాసెస్ అయినా మిడిల్ నుంచి జాయిన్ చేసుకోవాలండి. పై సైడ్ పెట్టే జాయిన్ చేయాలి. ఎందుకంటే మనం హ్యాండ్ కుట్టిన తర్వాత మళ్ళీ బాడీ పార్ట్‌కి పెట్టి స్టిచ్ చేస్తాం గదండీ! మళ్ళీ తేడా వస్తది. అందుకని పై సైడే పెట్టుకొని స్టిచ్చింగ్ జేసుకోవాలి. నేను ఒక హ్యాండే చూపిస్తున్నాను. సెకండ్ హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేశానండి. ప్రతిదీ ఒక్కోటే చూపిచ్చాను. అలా అని ఏమనుకోమాకండి. పార్ట్ 1, పార్ట్ 2 అని పెట్టాలన్నా మీకు గూడా బోర్‌గా గుట్టిద్ది గదా! దానికోసమని నేను పెట్టలేదు. అలా స్టిచ్ చేశాక సమానంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసి మళ్ళీ సెకండ్ కుట్టేసుకోవాలి. నేను ఎంతప్పటికి మీకు వీడియో ఎటు సైడ్ నుంచి స్టాండ్ పెడితే మీకు కనబడిద్దా అని చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు హ్యాండ్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం జాయిన్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసేసానండి. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేయటం చూపిస్తున్నాను. షోల్డర్స్ 2 జాయిన్ చేశాను. అదేముందిలే అని నేను స్కిప్ చేసి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనం హ్యాండ్ అనేది జాయిన్ చేసుకుంటూ ఉండాలి. వన్ సైడ్ హ్యాండ్ జాయిన్ చేశాను ఫ్రెండ్స్. మీకు కనబడుతూనే ఉంది. లాంగ్ అయిద్దని నేను కొంచెం స్కిప్ చేశాను వీడియోకి. అలా హ్యాండ్‌కి సగం వన్ సైడ్ నుంచి జాయిన్ చేసుకోవాలి. ఏదైనా అంతేనండి మిడిల్ నుంచి జాయిన్ చేసుకోవాలి. అది హ్యాండ్ గానీ, ప్రిన్స్ కట్టుది మిడ్డీ జాయింట్ గానీ ఫ్రాక్‌కి, నెక్స్ అయినా అంతే మిడిల్ నుంచి జాయిన్ చేసుకోవాలి. అలా జాయిన్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్‌గా అనేది నీట్‌గా వస్తది. ఎందుకంటే మనం మొదలు నుంచి పెట్టామనుకోండి ఎగుడు దిగుడుగా వస్తది. ఇప్పుడు మనం క్లాత్ ఏసుకొని అటాచ్డ్ చేసుకున్నాం కాబట్టి ఎగస్ట్రా క్లాతే ఉంటది. కట్ చేసుకోవచ్చు. మనం ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఖర్చు గానీ, ఆ క్లాత్ గానీ ఎగస్ట్రా అనిపిస్తే కట్ చేసుకొని నీట్‌గా ఫినిషింగ్ ఇచ్చుకోవచ్చు.
సెకండ్ సైడ్ కూడా అలానే సరి చేసి స్టిచ్ చేసుకోవాలండి. వన్ సైడ్ ఏమో పై సైడ్ నుండి వస్తది. సెకండ్ సైడ్ వచ్చేసరికి ఆహ్, ఫ్రాక్ అనేది పై సైడ్ వస్తది. హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది కింద సైడ్ వస్తదండి. కానీ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలండి. ఎందుకంటే కింద మనం మోడల్ పెట్టాం గదా! ఆ మోడల్ అనేది మళ్ళీ మడత పడకూడదు. దానికోసమని చెప్తున్నాను. ఇప్పుడు అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం వాళ్ళ మెజర్‌మెంట్‌లు ప్రకారం ఎంత లూజ్ ఉందా? ఎంత చెస్ట్ లూజ్ ఉందా? అని చెక్ చేసుకొని మార్జిన్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ అయిపోయిందండి. సెకండ్ మళ్ళీ ఇంకో కుట్టేద్దామని చూపిస్తున్నాను. మీకెక్కడైనా అర్థం కాకపోతే మెసేజ్ చేయండి. నేను చెప్తాను. నేనేం ఫీల్ కాదండి. నాకు అర్థమైనంత మాత్రాన మీకు అర్థం కాకపోతే ఇబ్బందే గదండీ! నాకెంత అర్థమైందో మీకు అంతే అర్థం గావాలని నా ఆలోచన. ఎంతోమంది ఇదే ఫ్రాక్ బయట కుట్టించుకున్నారనుకోండి సపోజు 1200 అలా తీసుకుంటారండి. 1500 అలా బోటిక్‌లలో. మన దగ్గరైతే అంతుండదండి. అదిగోండి ఫ్రాకు. హ్యాండ్స్ అయిపోయినాయి. మీకు హ్యాండ్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి జాయిన్ చేసుకోవాలండి. హ్యా వాళ్ళ హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6, సంకొచ్చేసరికి 9 అలా మార్జిన్ పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. నడుం దగ్గరకొచ్చేసరికి కొంచెం క్రాస్‌గా రావాలండి. అటు సైడ్ ఖర్చెందుకుందా అంటే, మనం కావాలంటే ఉంచుకోవచ్చు, లేతే కట్ చేయొచ్చు. ఇప్పుడు మనం 4 అంగుళాల వరకేమో 2 కలిపి స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్‌ని, పై పార్ట్‌ని. పై పార్ట్ అంటే లైనింగ్ పైన కింద ఫ్రాక్‌ది క్లాత్ ఉంటది గదా! అది. నెక్స్ట్ వచ్చేసరికి మనం లోపల క్లాత్ అనేది పక్కకనేసి లైనింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం జిమ్మిచ్చూ శారీ క్లాత్ ఉంటది కదా! అప్పుడు ఆ రెండిటిని కలుపుకోవాలి. ఇంతేనండి బొటిక్ స్టైల్‌లో గూడా స్టిచ్చింగు. కాకపోతే ఎంతోమంది 6 నెలలు, 7 నెలలు నేర్చుకుంటూ ఉంటారు కొంతమంది. మా ఇళ్ళ దగ్గరైతే అలానే జరుగుతుంది. అందుకని చెప్తున్నా. నేనెవరిని ఉద్దేశించి అయితే చెప్పట్లేదు. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయింది. ఇదిగోండి ఫ్రాక్‌ది వీడియో చూపిస్తున్నాను. ఎంత బాగొచ్చిందో చూడండి. అదిగోండి. చాలా నీట్‌గా బాగా ఫినిషింగ్ వచ్చింది. బాడీకి అద్దినట్టు వచ్చేసిద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.